వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. నేను మేజర్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ నోటెడ్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు. 12/4/2024 అనౌన్స్ చేశారు. అయితే పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ 67% వచ్చింది, సెకండ్ ఇయర్ 78% అనేది వచ్చింది. ఓకే, అంటే ఇది రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటిది. ఇక్కడ ఏంటి అంటే మీరు పొరపాటున ఎవరైనా స్టూడెంట్ ఫెయిల్ అయినా దాని గురించి worry అవ్వాల్సిన పని లేదు. ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అదేంటి అంటే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఉన్నా కానీ ఇంకొక అవకాశం అనేది ఉంది. కాబట్టి worry అవ్వకుండా ఈ యొక్క కొన్ని డేస్ అనేది ఇచ్చాడు. దానికి ఏంటి అంటే సప్లిమెంటరీ ఫీజు కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అంటే మనకి బెటర్మెంట్ ఎగ్జామ్స్ అని అంటారు. ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్ లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకున్నా లేదా ఫెయిల్ అయినా, ఓకే, ఓన్లీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అనేది బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది, సెకండ్ ఇయర్ లో ఉండదు. ఓకే, నెక్స్ట్ దాంతో పాటుగా ఏదైనా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ సబ్జెక్ట్ ఏదైనా ఫెయిల్ అయ్యి ఉంటే కనుక మన ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి 18th ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు గడువు ఇచ్చారండి. ఓకే, 18th ఏప్రిల్ నుంచి మనం ఇంటర్మీడియట్ బోర్డులో మనం అప్లై చేసేవచ్చు. అలానే ఇంకొకటి ఏంటి అంటే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్. అంటే ఏంటి? రీకౌంటింగ్ వచ్చేసరికి మీ యొక్క టోటల్, సపోజ్ మీ యొక్క ఫిజిక్స్ లో మీరు 55 అలా వస్తాయి అనుకున్నారు అనుకోండి అవుట్ ఆఫ్ 60, కానీ మీకు 40 వచ్చినాయి అనుకోండి, 40 మార్క్సే వచ్చినాయి అనుకోండి, ఈ 40 మార్క్స్ మీరు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. రీకౌంటింగ్ అంటే టోటల్ రీకౌంటింగ్ వచ్చేసరికి ఏం చేస్తారు అంటే జస్ట్ మీ యొక్క టోటల్ మార్క్స్ కౌంట్ చేస్తారు అంతే. జనరల్ గా ఏమవుతుంది అంటే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్ ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మొత్తం 3 మెంబర్స్ ఉంటారు. ఒక ఎగ్జామినర్, ఎవాల్యుయేటర్ ఉంటారు, తర్వాత స్క్రూటనైజర్ ఉంటారు, తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. ముగ్గురు చెక్ చేస్తారు మీ క్వశ్చన్ పేపర్ ని. ఎగ్జామినర్ కౌంట్ చేసి, ఎగ్జామినర్ కరెక్షన్ చేసి మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక పర్సన్ టోటల్ మార్క్స్ కౌంటింగ్ మళ్ళీ రెండోసారి కౌంటింగ్ చేసుకుంటారు, అది స్క్రూటనైజర్. తర్వాత ఒక 40 పేపర్స్ లో ఒక 3 పేపర్స్ ని, ఒక 10% పేపర్స్ ని చీఫ్ ఎగ్జామినర్ కూడా, చీఫ్ ఎవాల్యుయేటర్ కూడా కౌంటింగ్ చేస్తారనమాట. కాబట్టి మాక్సిమం రీకౌంటింగ్ వల్ల ఉపయోగం ఉండదు, 90% యూజ్ ఉండదు అనమాట. రీకౌంటింగ్ అంటే టోటల్ మిస్టేక్ అనేది చేయరు కదా, ఎందుకంటే 2 మెంబర్స్ 2 టైమ్స్ కౌంటింగ్ చేసిన తర్వాత మాత్రమే మార్క్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. అదే రీవెరిఫికేషన్కి వచ్చేసరికి ఏంటి అంటే మీ యొక్క పేపర్ని అంటే కొన్ని క్వశ్చన్స్ కరెక్షన్ చేయకుండా వదిలేయటం కానీ, కొన్ని క్వశ్చన్స్ మార్క్స్ ఎంటర్ అవ్వకపోవడం కానీ అలాంటివి ఉంటే రీవెరిఫికేషన్ లో వెళ్తుంది. కానీ ఏంటి అంటే 90% ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ వల్ల యూజ్ అనేది ఉండదు. ఓన్లీ 10% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి మార్క్స్ పెరగడానికి. ఓకే, సో దాని గురించి worry అయ్యి మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుని అంటే మీకు బాగా కాన్ఫిడెన్స్ గా ఉంటేనే మీరు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కి వెళ్ళండి. అంతేగాని రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే పాస్ అయిపోతారని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని మీరు నమ్మొద్దు. ఎందుకు అంటే 3 లెవెల్స్ లో మీ యొక్క పేపర్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 3 మెంబర్స్ చాలా ఫోకస్డ్ గా చేస్తారు. కాబట్టి మీరు దీని వల్ల ఉపయోగం ఉండదు. బాగా కాన్ఫిడెంట్ గా ఉంటేనే మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫీజు కట్టండి. లేదు అంటే కనుక మీకు ఆ మనీ కూడా వేస్ట్ అవుతాయి. ఓకే, సో ఇదొకటి. సప్లిమెంటరీ ఫీజు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అంటే, బెటర్మెంట్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీకు ఫస్ట్ ఒక ఫిజిక్స్ ఎగ్జామ్ లో ఒక 40 మార్క్స్ వచ్చినాయి. ఓకే, కరెక్ట్ జెన్యున్ గానే మీకు 40 మార్క్స్ వచ్చినాయి. కానీ మీకు ఇంకో అవకాశం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మరలా ఎగ్జామ్ రాయొచ్చు. ఫిజిక్స్ ఎగ్జామ్ నే మరలా ఎగ్జామ్ రాయొచ్చు. దాంట్లో మీకు 55 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 55 ఆర్ 56 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, మీకు ఫైనల్ గా ఏది కన్సిడర్ చేస్తారు అంటే ఈ 56 మార్క్స్ ని కన్సిడర్ చేస్తారు. ఓకే, అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతున్నట్టు? 16 మార్క్స్ యాడ్ అయినట్టు అనమాట. సో కాబట్టి ఈ 16 మార్క్స్ మీకు బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ లో సపోజ్ ఇంకొక దాంట్లో 30 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 30 మార్క్స్ వచ్చినప్పుడు దాన్ని బెటర్మెంట్ రాస్తే ఒక 10 మార్క్స్ యాడ్ అయినాయి అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? 40 మార్క్స్ అవుతుంది.
ఈ 40 మార్క్స్నే మీకు కన్సిడర్ చేస్తారు. లేదు మీరు బెటర్మెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఫస్ట్ ఇనిషియల్గా 40 వచ్చినాయి, ఈ యొక్క బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తే 30 మార్క్సే వచ్చినాయి అనుకోండి, అంటే ఏంటి 10 మార్క్స్ తగ్గినాయి, కానీ ఈ 30 మార్క్స్ని మీకు కన్సిడర్ చేయరు, ఈ యొక్క 40 మార్క్స్నే కన్సిడర్ చేస్తారు. మీరు రాసినటువంటి 2 ఎగ్జామ్స్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాక్సిమం బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాయటం బెటర్ ఆప్షన్ టు ఇంప్రూవ్ దేర్ మార్క్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్ యొక్క మార్క్స్ యొక్క వెయిటేజీ ఎంసెట్ లో 25% అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి. ఓకే, సో ఫీజు పే చేయడానికి 18 నుంచి 24th వరకు చేయొచ్చు. ఎలా ఫీజు పే చేయాలి అనేది మన ఛానల్లోనే నేను అప్డేట్ ఇస్తాను, ఎలా ఆన్లైన్ చేయాలి అనేది అది కూడా చెప్తాను అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మాక్సిమం నా సజెషన్ అయితే వెళ్ళకపోవడమే బెటర్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా బెటర్మెంట్ రాయటము ఆ, బాగుంటుంది, బెటర్ ఆప్షన్. నెక్స్ట్ సబ్ ఇదే ఎగ్జామ్స్ వచ్చేసరికి 24th మే నుంచి 1st జూన్ వరకు, అంటే ఇప్పుడు ఈ డేట్ 13th నుంచి 24th వరకు ఉంది, అంటే దాదాపుగా 1 మంత్ అబోవ్ ఉందన్నమాట. ఓకే, అదొకటి. దీని నెక్స్ట్ ఎవరైనా ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉన్నా కానీ మే 1 నుంచి కండక్ట్ చేస్తారు. మే 1 నుంచి మే 4 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్, అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో కనుక మాక్సిమం ఫెయిల్ అవరు, ఫెయిల్ అయినా కానీ మే 1 నుంచి మే 4 వరకు కండక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, అయితే ఇంకొక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఏదైనా సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యి ఉన్నారు, ప్రజెంట్ ఫెయిల్ అయ్యి ఉన్నా మీరు ఎంసెట్ ఎగ్జామ్ కి అప్లై చేయొచ్చు, దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఎంసెట్ ఎగ్జామ్ అప్లై చేయొచ్చు, కానీ జాయినింగ్ అప్పుడు అంటే కౌన్సిలింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ బీటెక్ మీరు ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి ఆ సబ్జెక్ట్ ని మీరు పాస్ అయి ఉండాలి. అర్థమవుతుందా? సో మీరు ఇంటర్మీడియట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు, ఎంసెట్ ప్రిపేర్ అవ్వకూడదు, ఎంసెట్ నేను నాకు రాదు లేదా అప్లై చేయడానికి పాసిబుల్ అవ్వదు అనుకోవద్దు. కాబట్టి ఏంటంటే ఎంసెట్ అప్లై చేసేయచ్చు. అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేట్ ఓన్లీ ఇంకొక 2 days మాత్రమే ఉంది, 15th April 2024 వరకు మాత్రమే ఉందన్నమాట. సో ఇది ఎగ్జామ్స్ వచ్చేసరికి 24th మే నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కి అటెండ్ అయిపోవచ్చు. సప్లిమెంటరీలో ఆ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ ని మీరు క్లియర్ చేసుకుంటారు. మీకు ఇది మేలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ కల్లా, జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కల్లా సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చేస్తుంది. జూన్ ఎండింగ్ కానీ జూలైలో కానీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి సో ఈ యొక్క 1.5 month ని ఈ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ప్యారలల్ గా ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకున్నా కానీ మీ యొక్క టార్గెట్ ని అచీవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంసెట్ అప్డేట్స్, please subscribe our Brahma Engineering Academy channel. If you like this video, please share to your friends also. Thank you.